శిలనే శిల్పంగా మార్చిన ఆత్మవిశ్వాసం. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరిలో సోమన్న అనే యువకుడుండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, నిదానస్తుడు. కాని వాడికొక పెద్ద సమస్య ఉండేది. తన మీద తనకే నమ్మకముండేది కాదు. ఏ పని మొదలుపెట్టినా నేనిది చెయ్యగలనా, ఒకవేళ విఫలమైతే అందరూ నవ్వుతారేమో అని భయపడేవాడు. ఆ భయం వల్ల వాడు తన జీవితంలో ఏ అడుగు ముందుకు వేయలేకపోయేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప శిల్పి వచ్చాడు. ఆయన అద్భుతమైన విగ్రహాలు చెక్కుతారని పేరు. సోమన్న ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా జీవితం ఎందుకిలా ఉంది? నాలో శక్తి ఉందో లేదో నాకే తెలీదు. నాకు ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది అని తన బాధను చెప్పుకున్నాడు. ఆ శిల్పి నవ్వి, రేపుదయం కొండపైకిరా, నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని SV5 తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి రోజు సోమన్న కొండపైకి వెళ్లాడు. అక్కడ శిల్పి ఒక పెద్ద ఆకారం లేని నల్లటి రాయిని చూపిస్తూ, సోమన్న, ఈ రాయిలో నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. సోమన్న, ఏముంది సామీ, ఒక మొరటు రాయి, పనికిరాని గుండురాయి కనిపిస్తోంది అన్నాడు. శిల్పి ఏమీ మాట్లాడకుండా తన దగ్గరున్న ఉలి, సుత్తి తీసుకుని ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులపాటు సోమన్న అక్కడే ఉండి గమనించాడు. శిల్పి ఆ రాయిమీద దెబ్బలు వేస్తుంటే పై పొరలు రాలిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ మొరటు రాయి స్థానంలో ఒక అద్భుతమైన వీర గంభీరమైన సింహం విగ్రహం తయారైంది. సోమన్న ఆశ్చర్యపోయాడు. అద్భుతం సామీ, ఈ రాయిని ఇంత అందమైన సింహంగా ఎలా మార్చారు అన్నాడు. అప్పుడు శిల్పి ఇలా అన్నాడు, నేను ఈ రాయిని సింహంగా మార్చలేదు సోమన్న. సింహం ముందే ఆ రాయి లోపల ఉంది. నేను చేసిందిల్లా దానికి అడ్డుగా ఉన్న అనవసరమైన రాతి ముక్కలను తొలగించడమే. నీ జీవితం కూడా అంతే. నీలో అపారమైన శక్తి, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. కాని వాటిపైన భయం, సందేహం, లోకనింద అనే అనవసరమైన పొరలు పేరుకుపోయాయి. వాటిని నీవు తొలగిస్తే నీలోని అసలైన వీరుడు బయటకొస్తాడు. కాని ఆ విగ్రహం తయారయ్యే క్రమంలో ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న పొరపాటు జరిగింది. శిల్పి గట్టిగా ఉలి దెబ్బ వేయడంతో సింహం విగ్రహం యొక్క ఒక కాలు విరిగిపోయింది. అది చూసి సోమన్న కంగారు పడిపోయాడు. చూశారా సామీ, మీరు ఎంతో కష్టపడ్డారు, కాని ఒక చిన్న దెబ్బతో అంతా నాశనమైపోయింది. నా జీవితం కూడా ఇంతే. నేనేదైనా ప్రయత్నిస్తే ఇలాగే మధ్యలో విరిగిపోతుంది అని నిరాశగా అన్నాడు. శిల్పి ప్రశాంతంగా నవ్వి, సోమన్న, ఆగిపోవడమే ఓటమి, మార్చుకోవడం నైపుణ్యమన్నాడు. ఆయన వెంటనే తన పనిముట్లతో ఆ విరిగిన కాలుభాగాన్ని ఒక అందమైన రాతి పీఠంలా మార్చేశాడు. ఇప్పుడా విగ్రహం నేలమీద నిలబడినట్టు కాకుండా ఒక ఎత్తైన శిఖరం మీద గంభీరంగా నిలబడినట్టు కనిపిస్తోంది. నీకు ఎదురయ్యే వైఫల్యాలను చూసి కుంగిపోకు. ఆ వైఫల్యాన్ని వాడుకొని నీ జీవితాన్ని మరింత అందంగా ఎలా మలుచుకోవాలో ఆలోచించు అని సోమన్నకు అర్థమైంది. ఒక రాత్రి కొండపై భయంకరమైన గాలివాన వచ్చింది. పిడుగులు పడుతున్నాయి. సోమన్న భయంతో వణికిపోతూ ఒక గుహలో దాక్కున్నాడు. కాని శిల్పి మాత్రం తడిసిపోతూనే ఆ విగ్రహం చుట్టూ రక్షణగా ఒక ముతక గుడ్డను కడుతున్నాడు. తెల్లవారాక సోమన్న అడిగాడు, చీకటి అంటే భయం లేదా సామీ? అంత వానలో ఆ రాయి కోసం మీ ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టారు అని. శిల్పి ఇలా అన్నాడు, బయట వచ్చే తుఫాను కంటే మనసులో వచ్చే నేను చెయ్యలేను అనే తుఫాను చాలా ప్రమాదకరమైనది సోమన్నా. బయట వాన నిన్ను తడిపేస్తుంది, కాని మనసులో భయం నిన్ను లోలోపల కాల్చేస్తుంది. ఆ రాత్రి వానలో నేను గెలిచింది ఆ రాయి కోసం కాదు, నాలోని భయం మీద. విగ్రహం పూర్తయ్యాక శిల్పి దాన్ని గ్రామం మధ్యలోకి తీసుకువచ్చాడు. ఊరి జనమందరూ గుమిగూడారు. శిల్పి సోమన్నను పిలిచి, సోమన్న, ఈ విగ్రహం గురించి నీ అభిప్రాయమేంటో అందరి ముందు చెప్పు అన్నాడు. సోమన్న గొంతు తడారిపోయింది. 100 మంది చూస్తుంటే మాట రావడం లేదు. కొందరు నవ్వారు. వీడేం చెబుతాడు, వీడికసలు మాట్లాడ్డమే రాదు అని వెటకారం చేశారు. అప్పుడు శిల్పి సోమన్ను చెవిలో ఇలా అన్నాడు, కళ్ళు మూసుకో, ఇక్కడ ఎవరూ లేరని అనుకో. నువ్వా విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆ రాయి పడ్డ కష్టం చూశావు కదా, ఆ రాయి తరపున నువ్వు మాట్లాడు. సోమన్న కళ్ళు మూసుకున్నాడు. ఆ రాయిపడ్డ ఉలిదెబ్బలు, ఆ వాన, ఆ విరిగిన కాలు అన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారిగా కళ్ళు తెరిచి గంభీరమైన స్వరంతో మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆ విగ్రహం వెనుక ఉన్న శ్రమను, ఆత్మవిశ్వాసమంటే ఏంటో తను నేర్చుకున్న పాఠాలను అనర్గళంగా చెప్పాడు. ఊరి జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. సభ ముగిశాక శిల్పి వెళ్ళిపోతూ తన ఉలిని సోమన్న చేతిలో పెట్టాడు. శామీ, ఇది మీ దగ్గర ఉండాలి కదా అన్నాడు సోమన్న. శిల్పి నవ్వి, నీ లోపల ఉన్న శిల్పాన్ని నువ్వు ఇప్పటికే చెక్కేసుకున్నావు సోమన్నా. ఇప్పుడు ఈ ఉలితో నీ చుట్టూ ఉన్న సమాజానికి ధైర్యాన్నిచ్చే శిల్పాలను తయారుచెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పటివరకు తన నీడను చూసి తానే భయపడ్డ సోమన్న ఆ రోజు నుండి తనపై తనకు నమ్మకం పెంచుకొని ఇతరులకు మార్గదర్శిగా మారాడు. మనపై మనకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం మొత్తం మనల్ని నమ్ముతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన SV5 తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అందించగలము. బాయ్.